శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చిత్రావతి నది కాలుష్యం కలకలం రేపుతోంది. నదిలోకి డ్రైనేజీ నీరు చేరడంతో లక్షలాది చేపలు మృతి చెందడంపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా చేపలు చనిపోయి కుళ్లిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నది వద్దే నిరసన చేపట్టారు. దెబ్బతిన్న డ్రైనేజీ పైపులను మరమ్మతు చేయకపోవడమే దుస్థితికి కారణమని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నదిని ప్రక్షాళన చేయాలని సిపిఐ నాయకుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి చిత్రావతి నదిలో కలుషితం పైన నోరు మెదపని అధికారుల లక్ష్య వైఖరి చిత్రావతి నదిలో మురికి నీళ్లు కలుస్తున్న నోరు మెదపని అధికారుల లక్ష్య వైఖరి. మరి మురుగునీరంతా కూడా ఈ విధమైనటువంటి ఇక్కడ రోడ్డు ఉంటే పోయేవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, మరి ఇక్కడ అసలుకు నిలబడే పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లేదు. మరి దీనిపైన అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు స్పందించట్లేదని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఇది జిల్లా హెడ్ క్వార్టర్, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఉంటారు, ఇరిగేషన్ అధికారులు ఉంటారు. మరి దీనికి సంబంధించినటువంటి మొత్తం అధికార వ్యవస్థ అంతా కూడా ఈ పుట్టపర్తి కేంద్రంలో కేంద్రీకృతమైంది. మీరేమైనా కళ్ళు మూసుకున్నారా? మీకేమైనా కళ్ళు కనపడట్లేదా అని ఈరోజు అధికారులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి కలెక్టర్ కానీ, ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ, ఇరిగేషన్ మరి ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూడండి. ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు ఇక్కడ నిలబడితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ విధమైనటువంటి కంపు కొడతా ఉందో. ఈ ప్రాంతం అంతా కూడా మరి వచ్చి పోయే వాళ్ళంతా కూడా ముక్కు మూసుకొని పోయే పరిస్థితి వస్తుంది. మరి మురుగునీరంతా కూడా ఈ